అడవిలో దొరికిన మన ఊరి రహస్యం. ఒక చిన్న పల్లెటూరిలో పచ్చని పొలాల మధ్య మంచు పొరలు తేలియాడే ఉదయాలలో ఒక 13 సంవత్సరాల చిన్నారి ఉండేది. ఆమె పేరు అనన్య. నీలిరంగు రిబ్బన్తో పొడవైన జడ కట్టుకొని, క్రీం రంగు పత్తి కుర్తా, పచ్చని పొడవాటి స్కర్ట్, సాధారణమైన చెప్పులు వేసుకొని ఆమె ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ బయటకొచ్చేది. ఆమెకొక అలవాటుండేది. ఊరిలో ప్రతి ఇంటి ముందు వెళ్లి పలకరించడం, అమ్మమ్మలతో 2 మాటలు మాట్లాడడం, చిన్నపిల్లలతో నవ్వడం, పొలాలవైపు చూస్తూ కొత్తగా ఏదైనా ఆలోచించడం. ఆమె మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండేది. కాని ఆ ప్రశాంతతలో ఒక చిన్న ప్రశ్న ఉండేది. మన ఊరి బయట ఏముంటుందో? ఒకరోజు సాయంత్రం ఊరి అంచున ఉన్న పెద్ద బన్యాన్ చెట్టు కింద ఆమె తన 4 స్నేహితులను కూర్చోబెట్టింది. మీరా, కావ్య, అర్జున్, రవి. చిన్ననాటి నుండి కలిసి పెరిగిన 5. అనన్య దూరంగా కనిపిస్తున్న అడవిని చూపిస్తూ నెమ్మదిగా చెప్పింది. మన ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ అడవిలో ఇప్పటివరకు ఎవరూ లోపలికి వెళ్లలేదు కదా? మిగతామాళ్లు కూడా ఆ వైపు చూశారు. ఆ అడవి భయంకరంగా కనిపించలేదు, కాని తెలియని ప్రపంచంలా కనిపించింది. మనము శనివారం ఉదయం వెళ్ళి సాయంత్రంలోపు తిరిగి వచ్చేద్దామా? అనన్య ప్రశాంతంగా అడిగింది. మొదట కొంచెం సందేహం. అక్కడ జంతువులు ఉంటే అని రవి అడిగాడు. మనం జాగ్రత్తగా ఉంటే ఏమీ కాదు, అనన్య చిరునవ్వుతో చెప్పింది. కొంతసేపు నిశ్శబ్దం. తర్వాత అందరూ ఒప్పుకున్నారు. శనివారం ఉదయం వచ్చింది. ఇంటినుంచి కొంత ఆహారం, మట్టికుండలో నీరు చిన్న సంచిలో పెట్టుకొని 5 మెల్లగా అడవివైపు నడిచారు. వాళ్లు అడవిలోకి అడుగుపెట్టిన వెంటనే గాలి చల్లబడింది. పైనుండి సూర్యకిరణాలు ఆకుల మధ్యగా మెత్తగా పడుతున్నాయి. చిన్న చిన్న పువ్వులు నేలమీద పరుచుకున్నాయి. ఇంత అందంగా ఉందా? మీరా ఆశ్చర్యంగా చెప్పింది. వాళ్లు చెట్లను సైడ్ చేస్తూ మెల్లగా ముందుకు వెళ్లారు. రోడ్డు లేదు, సాధారణమైన దారి లేదు, కాని ప్రకృతి నిశ్శబ్దంగా ఆహ్వానిస్తోంది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక చిన్న చెట్టు కనిపించింది. అందులో యాపిల్లా కనిపించే ఎర్రటి పండ్లు. ఇవి తినచ్చేమో? అర్జున్ అనుమానంగా అడిగాడు. తెలియకుండానే ఒక్కొక్కరూ ఒక్కో పండు తిన్నారు. కొన్ని క్షణాల్లో తల తిప్పడం మొదలైంది. చుట్టూ కనిపిస్తున్న దృశ్యాలు కొంచెం మసకబారాయి. వాళ్లు చెట్టు కింద కూర్చున్నారు. ఆ తరువాత మెల్లగా నిద్రలోకి జారిపోయారు. ఎప్పుడు లేచారో చీకటి పడిపోయింది. ఆకాశం గాఢ నీలం రంగులోకి మారింది. చెట్ల మధ్య చంద్రకాంతి పడుతోంది. ఇప్పుడేమి చేద్దాం? కావ్య మెల్లగా అడిగింది. భయం ఉన్నా అనన్య గట్టిగా ఊపిరి తీసుకుంది. ఇప్పుడే వెళ్లడం సరికాదు, ఉదయం వరకు ఇక్కడే ఉండేద్దాం. అందరూ ఒకరికొకరు దగ్గరగా కూర్చున్నారు. చంద్రకాంతి మధ్య ఆ రాత్రి అక్కడే గడిపారు. ఉదయం వచ్చింది. సూర్యకాంతి వాళ్ల ముఖాలపై పడింది. కాని ఒక సమస్య ఉంది. వాళ్లు వచ్చిన దారి కనిపించలేదు. ఆకులన్నీ కప్పేశాయి. మనము ఎలా వెళదాం? రవి ప్రశాంతంగా అడిగాడు. అప్పుడే దూరంగా నీళ్లు పడుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం వైపు వెళదాం, అనన్య చెప్పింది. కొద్దిసేపటికి ఒక అందమైన జలపాతం కనిపించింది. పైనుండి నీరు మెత్తగా కింద పడుతోంది. రాళ్లపై మెరుస్తోంది. వాళ్లు నీళ్లు తాగారు, ముఖం కడుకున్నారు, తిన్నారు. అప్పుడు అనన్య మరో ఆలోచన చెప్పింది. మన తల్లిదండ్రులు మనకోసం వస్తారు. మనము గుర్తులు పెట్టాలి. చెట్లమీద హెల్ప్ అని రాసింది. ఆకులతో దారి చూపేలా గుర్తులు పెట్టారు. ఇక ఊరిలో పిల్లలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఒక చిన్నబ్బాయి వాళ్లు అడవిలోకి వెళ్లారు అని చెప్పాడు. అందరూ కలిసి వెతకడానికి బయలుదేరారు. అడవిలోకి వెళ్లి చెట్టుమీదు రాసిన హెల్ప్ చూశారు. ఆ గుర్తులను అనుసరించారు. జలపాతం దగ్గరికి చేరుకున్నారు. చివరకు ఒక పెద్ద చెట్టు కింద 5 పిల్లలు ప్రశాంతంగా కూర్చున్నారు. తల్లిదండ్రుల ముఖాల్లో ఉపశమనం కనిపించింది. మొదట కొంచెం మందలించారు. ఇలా చెప్పకుండా వెళ్లడం ప్రమాదం కాదా? అనన్య తలవంచి చెప్పింది. క్షమించండి, కాని ఈ అడవిలో ఎంత మంచి నీరు, పండ్లు, పువ్వులు ఉన్నాయో చూశాం. మన ఊరికి ఇది ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు చుట్టూ చూశారు. నిజంగా ఆ అడవి ఒక రహస్య సంపదలా ఉంది. అందరూ కలిసి రిబ్బన్లు కట్టి దారి గుర్తుపెట్టుకొని
ఊరికి తిరిగి వచ్చారు. ఆ రోజు నుండి అడవి ఇక భయంకరమైన ప్రదేశం కాదు, అది ఒక వరం. ఊరి ప్రజలు కలిసి జాగ్రత్తగా ఆ ప్రదేశాన్ని ఉపయోగించుకున్నారు. అనన్య మరియు ఆమె స్నేహితులు ఒక పెద్ద పాఠం నేర్చుకున్నారు. ఆసక్తి మంచిదే, కాని జాగ్రత్త కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు మనకు తెలియని ప్రదేశాలు మన ఊరి దగ్గరలోనే ఉంటాయి. మనసులో ధైర్యం, తెలివి మరియు బాధ్యత ఉంటే మనకు కొత్త ప్రపంచాలు కనిపిస్తాయి. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటివే ఆసక్తికరమైన, ప్రశాంతమైన కథలను ప్రతివారం మీకోసం తీసుకువస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. మీ అందరికీ ధన్యవాదాలు.